ఈ వీడియో నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. నేను ఇడ్లీ బ్యాటర్స్, దోస బ్యాటర్ నానబెట్టానని చెప్పా కదా, ఎలా నానబెట్టుకున్నా చూపిస్తారండి. ఫస్ట్ అయితే దోస కోసం 2 కప్పులు నార్మల్ రైస్, 1/2 కప్పు మినపప్పు, కొంచెం శనగపప్పు, అటుకులు, అలాగే 1 స్పూన్ మెంతులు వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇడ్లీ రైస్ నార్మల్గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను కాబట్టి ఒకసారి చెక్ చేసేయండి. తర్వాత అయితే 1/2 కప్పు అలాగే 1/2 కప్పు మినపప్పు, ఒక పిడికెడు బియ్యం వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ ఇడ్లీ కానీ దోస కానీ చాలా బాగుంటాయి పెసలతో చేసేవి. నెక్స్ట్ అయితే ఇడ్లీకి మినపప్పు కూడా వేసేసుకొని అన్ని వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. పొద్దునంతా కిచెన్లో బ్రేక్ఫాస్ట్ అని లంచ్ అని అన్ని చేసి ఒళ్ళు అలిచిపోయి సాయంత్రం వచ్చేసరికి ఒళ్ళు నీరసం అయిపోతుంది అనమాట. అందుకే వారంలో ఒక 2 గంటలు కష్టపడ్డాం అనుకోండి, నైట్కి డిన్నర్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ హ్యాపీగా టెన్షన్ లేకుండా ఈ బ్యాటర్స్ ఉన్నాయి కాబట్టి ధైర్యంతో చేసేయచ్చు అనమాట. తర్వాత మార్నింగ్ నానబెట్టేసుకున్నాను కాబట్టి 3 o'clock అంతా గ్రైండర్లో వేయాల్సిన ఇడ్లీ బియ్యం వేసేసుకున్నాను. నెక్స్ట్ మిక్సీ జార్లో వేయాల్సినవి వేసేసి దానికి సపరేట్గా ఉప్పు వేసేసుకుని కలిపి పెట్టేసుకున్నాను అనమాట. అన్ని ఒకేసారి పుల్ల పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. కావాల్సిన 2 days సరిపడే బయట పెట్టి పుల్ల పెట్టేశాను అనమాట. మీరైతే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేసేయండి బంగారం. కామెంట్ కూడా చేసేయండి. ఉంటాను, బాయ్.